ఫ్రెండ్స్, ఈ అబ్బాయి నిద్రపోతూ ఉంటే వాళ్ళ ఇంటిపైన పిడుగు పడుతుంది. పైనున్న రేకు పగలడంతో నీళ్ళన్నీ ఆ అబ్బాయి మీద పడుతూ ఉంటాయి. మెలకువ వచ్చి చూస్తే పైనున్న రేకు పగిలిపోతుంది. అమ్మ చూడు, మన ఇంటిపైన పిడుగు పడడం వల్ల నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తున్నాయి పైన నుంచి. తొందరగా లే అమ్మ అంటే, ఏంటి రేకు పగిలిపోయిందా? బేట అక్కడ నిచ్చెనుంది, తొందరగా ఎక్కి కవర్ కప్పేసే అని చెప్పి అంటుంది. ఆ అబ్బాయి నిచ్చెన వేసుకొని ఎక్కి పైనున్న కవర్ని కప్పేస్తే ఇంట్లోకి నీళ్లు రాకుండా ఆగిపోతాయని కిందికి వస్తూ ఉంటాయి. ఇంకా వర్షం ఎక్కువై ఉంటుంది. బేట ఇంట్లోకి చాలా నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, అమ్మ ఈ సామాన్ తడిచిపోక ముందే పైన పెట్టేద్దాము అని ఆ సామాన్ అంతా ఒక్కొక్కటిగా తీసుకొని వచ్చి బెడ్ పైన పెడుతూ ఉంటాడు. ఇంతలోనే ఈ వర్షం ఆగేలా లేదు, ఇంట్లోకి నీళ్లు కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని చెప్పి, నువ్వేం చేస్తావంటే వెళ్ళి బాబాయ్ ఇంట్లో ఈ రోజుకి తలదాచుకో, రేపు నేను వచ్చి తీసుకెళ్తాను అంటే, సరే అమ్మ నేను బాబాయ్ ఇంటికి వెళ్తాను అని ఆ అబ్బాయి అక్కడి నుంచి బయలుదేరి వర్షంల వల్ల బాబాయ్ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటే, ఇంత అర్ధరాత్రి ఎవరు వచ్చి ఉంటారు, బాబాయ్ ఏంటి ఇంకా రావట్లేదు, అసలు ఏమైంది అని చెప్పి, ఉసేద్ నువ్వా ఏంటి ఈ వర్షంలో ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నావు అంటే, బాబాయ్ మా ఇంట్లోకి వర్షం పడడం వల్ల నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేసాయి అంటే, దానికి నేనేం చేయను అంటే, బాబాయ్ ఈ రోజుకి మీ ఇంట్లో తలదాచుకుంటాను, రేపు అమ్మ వచ్చి తీసుకెళ్తుందట అని చెప్పి అంటే, ఏంటి మా ఇంట్లోకి వస్తావా, మా ఇంట్లోనే ప్లేస్ లేదు, ఇక్కడ నుంచి వెళ్ళరా అని చెప్పి నా నిద్రంతా పాడు చేసావని తిట్టి పంపించేస్తాడు. వాళ్ళ బాబాయ్ అన్న మాటలకి బాధతో వర్షంలో తడుచుకుంటూ మళ్ళీ ఇంటికి చేరుకుంటాడు. చూసేసరికి ఇల్లంతా నీళ్లు వచ్చేసి ఉంటాయి. అదేంటి బెట్టా నువ్వు మళ్ళీ వచ్చావు, బాబాయ్ ఇంటికి వెళ్ళలేదా అంటే, అమ్మ నన్ను అసలు బాబాయ్ ఇంట్లోకి రానివ్వలేదు, వెళ్ళగొట్టేశాడమ్మా అంటే, వాడికి అసలు మానవత్వం అనేదే లేదు అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడే కూర్చొని వర్షంలో తలదాచుకుంటారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీకోసం ఏదైనా చేసి మీ మదర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.